ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే ప్రార్థన అనేటువంటి అంశంలో ఈ రోజున మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించుకొని పోతున్నాం. హల్లెలూయా. మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి. మరి ఒకసారి మనం రివైండ్ చేసుకుందాం. మార్కు సువార్త 1:35 ప్రకారం మనం ఎప్పుడు ప్రార్థన చేయాలంటండి? వేకువజామునే లేచి ప్రార్థన చేయాలంట. అసలు ఎవరన్నా వేకువజామున లేచి ప్రార్థన చేశారంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే వేకువజామునే లేచి ఆయన ప్రార్థన చేశాడంటండి. చాలా చీకటితో ఉండగానే తను ఉన్నటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకని ప్రార్థన చేశాడు? ఆయనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? వివాహం అవ్వట్లేదా? లేకపోతే ఇంత వయసు వచ్చేసింది ఇంకా పెళ్ళి అవ్వట్లేదని భారంతో ప్రార్థన చేశాడా? అయ్యో ఉద్యోగం వయసు దాటిపోతుందని ఉద్యోగం కోసం ప్రార్థన చేశాడా? పిల్లలు గమనించాలి. కరెక్టే, ఆయన వేకువజామున లేచి ప్రార్థన చేశాడు. ఎందుకని? అయ్యో ఎగ్జామ్ ఉందని లేచి ప్రార్థన చేశాడు ఆయన? లేకపోతే ఏదన్నా ఇంట్లో సమస్య ఉండి ప్రార్థన చేశాడా? లేకపోతే ఉద్యోగం కోసం ప్రార్థన చేశాడా? వివాహం కోసం ప్రార్థన చేశాడా? లేకపోతే అనారోగ్యం నుంచి విడుదల కోసం ప్రార్థన చేశాడా? పిల్లలు గమనించండి. దేవుడు దేనికోసం ప్రార్థన చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే కేవలం వేకువజామునే లేచి ప్రార్థన చేశాడు ఆయన. ఎందుకనంటే మన కోసం, నీ కోసం, నా కోసం ఒక చక్కటి మాదిరి ఉంచి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేశాడు. ప్రజల కొరకు ప్రార్థన చేశాడు, ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేశాడు. ప్రజల కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సిలువేస్తున్నటువంటి సమయంలో కూడా దేవుడు పలికిన మాట ఏంటి? నా కోసం ఏడొద్దామా? నీ కోసం ప్రార్థన చేసుకోండి, మీకోసం, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి వేకువజామునే లేచి మొట్టమొదట ప్రార్థన ఎప్పుడు చేయాలంటే వేకువజామునే చేయాలి మొట్టమొదటి ప్రార్థన. కాబట్టి ప్రార్థనతోటే మన జీవితాన్ని ప్రారంభించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది ఇలా వేకువజామునే లేచి ప్రార్థించండి. గుణవతి అయినటువంటి స్త్రీ ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆమె చీకటితోటే లేస్తుంది. సామెతల గ్రంథం మీరు చివరి అధ్యాయాలు మీరు చదువుకున్నట్లయితే తెలుస్తుంది. అక్కడ చీకటితోటే లేస్తాను ఇంటి వారందరికి కూడా సిద్ధపరుస్తుంది అంట అన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి స్త్రీలైనటువంటి వారందరికీ ఖచ్చితంగా కంపల్సరీగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే చీకటితోటే లేవడం అనమాట. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే చేసి చూపించాడండి మనకి. దేవుడు ఏది కూడా చేయింది చెప్పలేదు ఆయన. ఆయన వేకువజామునే లేచి ప్రార్థించినటువంటి వాడిగా మనకి మార్కు సువార్త 1:35 మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ప్రభువారే చేసినప్పుడు మనం ఎంతండి? ఖచ్చితంగా మనం చేయాలి. ఆయన బిడ్డలం మనం. ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొను అని చెప్పి దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నారంటే అందరూ చేతులు ఎత్తాం. దేవుని ప్రేమిస్తున్నారంటే అందరూ ఆమెను చెప్తాం. కానీ దేవుడు చెప్పిన మాట, ఎవడైనా నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొనును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నడిచాడు? మనం అలా నడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తాడు? నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులైనడి. నేను క్షమించున్నాను కనుక మీరును క్షమించండి. నేను వేకువజామున లేచి చీకటితో ప్రార్థించాను కనుక మీరు కూడా ప్రార్థన చేయండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేశాడో అది చేయాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారు స్వారూప్యంలోనికి మార్చబడినప్పుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారు లాగా అయిపోయినప్పుడు మాత్రమే పరలోక రాజ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట మాదిరి ఎవరిని తీసుకోవాలంటే యేసు ప్రభువారిని తీసుకోవాలి. ఆయన వేకువజామున లేచి ప్రార్థన చేశారు కాబట్టి. హల్లెలూయా. చాలామంది చేస్తున్నారు. మరి అటువంటి ధన్యతను దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిందాం. అలాగే రెండవది మనం ఉంటుంది కదండి, లంచ్, బ్రేక్ఫాస్టు, లంచు, డిన్నరు, ఇవన్నీ మనకి ఏది మిస్ అయినా కూడా ప్రాణం గడగడగడగడలాడుతుంటుంది. కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటుంటారు. అయ్యో బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈరోజు. వావ్, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. చాలామంది బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం ఉన్నారు కదా చాలామంది. హల్లెలూయా.
అలాగా ఆ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మన ప్రాణం ఎట్లా గడగడలాడుతుందో, నిజంగా ప్రార్థన చేయలేనప్పుడు ప్రాణం కూడా గడగడలాడాలి అలాగా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనతోనే పని ప్రారంభించాలి, ప్రతి పని కూడాను. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ప్రార్థనతోటే పని ప్రారంభించాలి. కాబట్టి మొట్టమొదటి వేకుజామున ప్రార్థించాలి. తర్వాత మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 5 గంట కొట్టేస్తుంటుంది లోపల మనకి. టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, తినాలని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి మనకేంటి లంచ్ టైం అయిపోయిందని బెల్ల కొడుతుంటుంది. కాబట్టి మధ్యాహ్నము చేయవలసినటువంటి ప్రార్థన అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే అక్కడ చూడండి, మధ్యాహ్నం 3 గంటలకి 12 గంటలకి చక్కగా ప్రార్థనా సమయం అంటండి. వావ్, దేవునికి స్తోత్రం కలుగుదు గాక. మనకు లంచ్ టైం స్కూల్లో బెల్ల కొడతారు, లంచ్ టైంకి బెల్ల ఉంటుంది, ప్రార్థనకు బెల్ల ఉంటుందా? ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతిదానికి సమయం కలదన్నట్టు ప్రార్థన కూడా సమయం పెట్టుకోవాలి మనం. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నమందు అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనాలు మీరు చదువుకోవాలని చెప్పి ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి రెఫరెన్స్లు పెట్టి వాళ్ళు త్వరగా పెట్టినట్లయితే మిగతా వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంటుంది. దయచేసి మీరు గమనించి ఫాలో అవుతుండాలి స్పీడ్గాను. ఏమా ఈరోజు నీతోటే చెప్పి నేను ముగించేస్తాను. మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాన్ని ముగించేస్తాను చెప్పి, మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తర్వాత ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎప్పుడంటే మధ్యాహ్నమందు కూడా మనం ప్రార్థన చేయాలంటండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనాలు మీరు చూడండి, అక్కడ దేవుడు స్పష్టంగా మనకి రాయించి పెట్టాడు. మనం ఆల్రెడీ ఇందాక చదివాం. హల్లెలూయా. మధ్యాహ్నమందు ప్రార్థన. బ్రేక్ఫాస్ట్ తిన్నాం, లంచ్ తిన్నాం, మళ్ళీ ఏంటంటే డిన్నర్. హల్లెలూయా. డిన్నర్ లేకపోతే పోను, బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా, తర్వాత లంచ్ చేసాం కదా, డిన్నర్ మానేస్తే ఏమైనా అవుతుందంటే అయ్యో నిద్ర పట్టదు. చాలామందికి ఏంటంటే డిన్నర్ చేయకపోతే నిద్ర పట్టదు. నిజమే, ఆకలేసేసి అర్ధరాత్రి గంటలు వేసిపోతారు, మళ్ళీ మెలకు వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఎందుకనంటే డిన్నర్ చేయలేదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో భోజనం చేసేటప్పుడు మనం ప్రార్థన చేయాలంటండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ రొట్టెలు చేపలు అనేక మందికి పంచిపెట్టేటువంటి ముందు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు, ప్రభువును మహింపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి టీ తాగినా, కాఫీ తాగినా, భోజనం చేసినా, ఏం చేసినా, ఎప్పుడు చేసినా ఏం చేయాలంటండి? పెళ్ళిలో చేసినా, ఏ కార్యక్రమంలో అయినా సరే ముందు ప్రార్థన చేసుకోవాలి. అయ్యో ఇలా ఏమనుకుంటారో, ఈ పెళ్ళిలో అందరు నా వైపే చూస్తారేమో ప్రార్థన చేస్తేనే, లేకపోతే చుట్టుపక్కల జనాలందరూ నా వైపే చూస్తారేమో ప్రార్థన చేస్తేనే అనేటువంటి ఆలోచనతోటికి మీరు ఉండొద్దండి. ఎక్కడికి వెళ్ళినా, కాఫీ హోటల్లో కాఫీ తాగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడే 5,000 మంది ముందు ప్రార్థన చేస్తున్నాడంటండి, కృతజ్ఞతలు చెల్లించాడంటండి దేవునికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి అప్పుడే పంచిపెట్టండి బాబు అంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యోహాను సువార్తలో ఉన్నటువంటి వాక్యం ప్రకారం మనం ఏం చేయాలంటే, భోజనం చేయనప్పుడు ప్రతి విషయంలో మనం ప్రతిసారి భోజనం చేసినప్పుడు చుట్టాల ఇంట్లో ఉన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, పెళ్ళిలో ఉన్నా, ఏదైనా సరే మనం భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయాలంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి మనం ప్రార్థన చేస్తున్నామా అట్లాగా, లేకపోతే సిగ్గుపడుతున్నామా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమని చెప్పేసి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసేవాళ్ళుగా ఉందాం ప్రియులారా మనం. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, హల్లెలూయా, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా.
ఏంటండి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మనం ఏం చేస్తామంటే శ్రమలు వచ్చిన వెంటనే ఫోన్ తీస్తాం, అందరికీ చెప్పుకుంటూ వస్తుంటుంటాం, నాకు ఈ శ్రమ వచ్చిందండి, నాకు ఈ బాధ వచ్చిందండి, నాకు ఇది వచ్చిందండి, అది వచ్చిందండి అని చెప్పి స్నేహితులకి, బంధువులకి, అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి అందరికీ చెప్తూ ఉంటుంటాం. శ్రమలు విస్తరిస్తాయంటండి శ్రమ చెప్పటం వల్ల. చూడండి, ఎప్పుడైతే మనం శ్రమ ఉందని వాళ్ళకి చెప్పమో తల్లిదండ్రులకి, వాళ్ళు శ్రమ పడుతుంటుంటారు, బాధపడిపోతుంటుంటారు. అర్థమవుతుందా ప్రియులారా? సంతోషం పంచుకుంటే పెరుగుతుంది అంటండి. కాబట్టి ఈ శ్రమలు ఏమవుతాయి, పంచికొద్ది పెరుగుతూనే ఉంటాయన్నమాట. తల్లిదండ్రులకి ఎప్పుడైతే ఫోన్ చేస్తాం, అయ్యో నా బిడ్డ ఎంతో బాధపడుతుందని వాళ్ళ శ్రమ పడతారు. ప్రియులారా గమనించాలి. కాబట్టి శ్రమ కలిగినప్పుడు చేయవలసింది ఏంటంటే షేర్ చేసుకోవటం కాదు, శ్రమలను పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు. మరి ఏం చేయాలంటే శ్రమ కలిగినప్పుడు అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. మీరు చాలామందికి శ్రమలు వచ్చాయి, చాలామందికి అంటే అందరికీ శ్రమలు రాని వారు ఎవరు లేరు. మరి ఏం చేస్తూ ఉన్నాం మనం శ్రమలు వచ్చినప్పుడు? చెప్తాం మనం అందరికీ, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పి, నాకు చాలా శ్రమల్లో ఉన్నానండి, చాలా శ్రమల్లో ఉన్నాను, ప్రేయర్ చేయండి. ఏంటండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? శ్రమల్లో ఉన్న వాళ్ళు ఏమో ప్రార్థన చేయమని చెప్తుంటే, నేను చాలా శ్రమల్లో ఉన్నాను మీరు ప్రార్థన చేయండి, నేను చాలా శ్రమల్లో ఉన్నాను మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అతడు వాళ్ళందరినీ పిలిపించి ప్రార్థన చేయించుకోండి, సమాజంలో ప్రార్థన అందరి చేత ప్రార్థన ఇట్లా ఉండదు. శ్రమ సంభవించినప్పుడు అతడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రియులారా ఆలోచించండి ఒకసారి. చాలామందికి శ్రమలు వస్తుంటుంటాయి, ఇబ్బందులు వస్తుంటుంటాయి. కష్టాలు వస్తుంటుంటాయి, అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతుంటుంటాయి. ఆ శ్రమల నుంచి మనం బయటకు వస్తామా అనేటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంటుంటుంది. ఎట్లాగా ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంటుంటుంది. హల్లెలూయా. మరి ఏం చేస్తున్నాం? హలో సహోదరి, స్నేహితుడా, శ్రమలు సంభవించినప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఒక్కసారి మనల్ని హార్ట్ మీద చేసుకుని ప్రశ్నించుకుందాం. నిజమే, నాకు శ్రమ వచ్చిన వెంటనే ఊరందరికీ చెప్పేశాను నేనే, నాకు శ్రమ వచ్చిన వెంటనే అందరితో షేర్ చేసుకున్నానే, శ్రమను పెంచేశాను నేను, శ్రమ పరిధిని పెంచుకుంటూ వెళ్ళిపోయాను నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజమే కదండి. ఎప్పుడైతే మనకు శ్రమ వస్తుందో ఊరంతా శ్రమ, ఇంకా దేశమంతా శ్రమే, ప్రపంచానికి బాగపోతుంది మన శ్రమ. గమనించండి ప్రియులారా, శ్రమ కలిగిన దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అయితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అతడు ప్రార్థన చేయవలను, ఆమె ప్రార్థన చేయవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున శ్రమలు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, అందరికీ చెప్తారు, వీళ్ళు మాత్రం హాయిగా తింటారు, తిరుగుతూ ఉంటుంటారు, ప్రార్థన చేయరు అసలేని. వాళ్ళకి వీళ్ళకి చెప్పటం, వీళ్ళతో సమయం గడిపెత్తుంటారు కానీ ప్రార్థన చేయరు అనమాట. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. మన జీవితంలో శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలటం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన మరి శాసనాలు మార్చేస్తుంటుంది, ప్రార్థన ఫలితాలను ఇస్తుంది అన్నమాట. కాబట్టి ప్రార్థనలో ఫలితాన్ని పొందుకోవాలి తప్ప మనం మీకు శ్రమ కలిగితే ప్రార్థన చేయాలి, ప్రార్థన ద్వారా ఫలితాన్ని ఆశించాలి, కానీ ప్రజల సానుభూతిని కాదండి మనం పొందుకోవాల్సింది. మనం ఏం చేస్తామంటే శ్రమలు వచ్చినప్పుడు అందరికీ చెప్తాం, మా పరిస్థితి ఎలాగండి చెప్తే అయ్యో అంటారు. ఆ మాటలో ఎంతో ఆదరణో వీళ్ళకి. ప్రియులరా, కాబట్టి మనుషుల సానుభూతి కోసం, ఆ సానుభూతి పొందుకోవాలని చెప్పి మనం ప్రయత్నం చేయకూడదు. కాబట్టి శ్రమ సంభవించిందో వెంటనే ఉపవాసాన్ని ప్రకటించుకోండి, మీకు మీరే ప్రార్థన చేసుకోండి, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి, మనకు శ్రమించిన ప్రార్థన చేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా ప్రార్థన చేయండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, దయచేసి గమనించేయాలి ప్రియులరా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము,
నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. అంటే మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలంటే ఆపత్కాలములలో. హల్లెలూయా. ఆపదొచ్చింది వెంటనే మనకేంటి, ఆపత్ బంధువులాగా వచ్చేవరా బాబు ఆదుకున్నాం అంటుంటారు. ఆపత్తులో వచ్చే బంధువులు ఎవరో మనకు చూసుకుంటాం. ఆపద వచ్చిన వెంటనే మనకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఎవరు మనల్ని ఆదుకుంటారా అని చూస్తూ ఉంటాం. మరి వాక్యం ప్రకారం ఏం చేయాలంటే ఆపత్కాలములో దేవునికి మనం మొర్ర పెట్టాలి. ఆపత్కాలంలో దేవునికి మనం ప్రార్థన చేయాలంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. అయిపోయిందండి అక్కడ. నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచదు. ప్రియులారా, దేవుడు మనల్ని విడిపించేది ఎందుకనంటే దేవుని మనల్ని మహింపరచడానికి, దేవుణ్ణి మనం మహింపరచడానికి. హల్లెలూయా. మొర్రపెట్టు, నీకెటువంటి ఆపద వచ్చినా, నీకెటువంటి కష్టం వచ్చినా. నేను నిన్ను విడిపిస్తాను, మొర్రపెట్టు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది బంధకాల్లో ఉండిపోవటం కారణం ఏంటంటే మొర్ర పెట్టకపోవటం. నేను ఒక చిన్న వీడియో చూశాను. ఒక పక్షి ఏం చేస్తుందంటే తన పిల్లలకు ఆహారం తీసుకొస్తుంది. ఎట్లాగా, అది దాని నోటి నిండా ఆహారం కుక్కుని తీసుకొస్తుంది తన పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది ఈ మాట, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదనని. నోరు బాగుగా తెరటం నింపడం ఏంటి? ఆ పక్షి ఏం చేస్తుందంటే ఆహారం తీసుకొచ్చింది తన పిల్లలకు పెడతారని చెప్పి. అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తుందంటే నోరు బాగా ఓపెన్ చేస్తే ఆ తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ నోట్లో పెడుతుంది ఆహారం పట్టుకొచ్చి. వావ్, చూసే ఉంటారు మీరు చాలా చోట్ల వీడియోలు. తల్లి ఏం చేస్తుందంటే పిల్లలకి కాకులైనా పక్షులైనా ఏవైనా కానీ అవి పిల్లల ఆహారానికి వెళ్ళలేవు కాబట్టి ఈ తల్లి ఆహారం తీసుకొచ్చి అక్కడ పెడితే అవి నోరు బాగా తెరిస్తే నోట్లో పెడుతుందన్నమాట ఆహారం బయటకెళ్ళి. దేవుడు చెప్తున్నట్టు మాట ఇది, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపేదని అంటా ఉన్నాడు. కాబట్టి పక్షులంటే ఆహారం కొరకు నోరు తెరిస్తాయి. మరి మనం ఎందుకు తెరాలి నోరు? ప్రార్థన చేసేటప్పుడు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. అలా నోరు ఎంత బాగా ఓపెన్ చేస్తామో, ఎంత బాగా ప్రార్థన చేస్తామంటామో. కాబట్టి నీ నోరు బాగా తెరవంటే నువ్వు బాగా ప్రార్థన చెయ్యి, నేను దాన్ని నింపుతాను. నింపడం అంటే ఏంటి? పొట్ట నింపుతానని, నీకు కావాల్సిన ఉద్యోగం ఇస్తానని చెప్పి, నీకు కావాల్సిన స్థితిగతులు మెరుగుపరుస్తానని చెప్పి. అదనమాట దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను అంటున్నాడు. కాబట్టి బాగా ప్రార్థన చేయి, నీకు కావాల్సినటువంటి సమృద్ధిని నేను ఇస్తాను, నీకు కావాల్సినటువంటి ఉద్యోగం నేను ఇస్తాను, నీకు కావాల్సినటువంటి హెచ్చింపుని నేను ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఇవన్నీ చాలామంది ఫాలో అవుతుంటుంటారు. వాళ్ళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈరోజు నుంచైనా బాగా నోరు తెరవడం నేర్చుకోండి. అంటే బాగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమల కాలంలో మొరపెట్టాలి. ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నేను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను, నేను మహింపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఆపదల్లో బంధువులు కాదని గుర్తు రావాల్సింది, అనారోగ్యాల్లో ఎవరో కాదు మనకు గుర్తు రావాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు పత్రిక 5:14 ఇంకో మాట ఉన్నది, చదువుకుందాం మనం. యాకోబు పత్రిక 5:14 మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 5:14 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది, చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రిక 5:14 మనం చూసినట్లయితే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభువు నామమును బట్టి అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలు పిలిపించవలను, వారు నూనె రాసి యెహోవా నామమున ప్రార్థన చేయుదురు. హల్లెలూయా. మనం ధ్యానించుకుంటున్న విషయం ఏంటి? మనం ఏ సమయంలో ఎటువంటి సిచ్యువేషన్స్లో ప్రార్థన చేయాలి? అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలంటే సంఘపు పెద్దలను పిలిపించి ప్రార్థన చేయవలను. హల్లెలూయా. అంటే
అనారోగ్యంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి ఏ సమయంలో ప్రార్థన చేయాలంటే వేకుజామునే ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, రాత్రి వేళ ప్రార్థన చేయాలి, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయాలి, శ్రమల కాలంలో ప్రార్థన చేయాలి, ఆపత్కాలములలో ప్రార్థన చేయాలి, అనారోగ్యములు కూడా దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రిక 5:14 ప్రకారం అనారోగ్య పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రార్థన చేయగలుగుతున్నాం మనం అనారోగ్య పరిస్థితులు? హెల్త్ బాగోలేదండి, నాకు అనారోగ్యంతో బాధపడుతున్నానండి అనుకోకూడదు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా దేవునికి ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనారోగ్య పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి. మరి హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా అతడు ఏం చేశాడంటే యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎవడైనా రోగి అయి ఉన్నాడు, అతడు సంఘపు పెద్దలను పిలిపించవన్న వారు ప్రభు నామను బట్టి అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేసేదరు. ప్రార్థన ఫలితాన్ని ఇస్తుందండి. ప్రార్థన ప్రభు యొద్దకు మనం నడిపిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. కాబట్టి అనారోగ్య సమస్యల్లో దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి చక్కటి ఆయుష్నిచ్చాడు, చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేని వాక్యం వింటున్నాం మనం? అన్నీ తెలుసు మనకి, అన్నీ ఫాలో అన్నీ బాగా గ్యాదర్ చేసుకుంటాం, అన్నీ దగ్గర పెట్టుకుంటూ ఉంటుంటాం. కానీ ఒకటన్నా మనం ఫాలో అవుతున్నామా? నిజంగా అనారోగ్యం వచ్చినప్పుడు ముందు ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ప్రార్థన వైపు చూసామా? ప్రార్థన వైపు మన చేతులు ఎత్తామా? ప్రార్థన వైపు మన దృష్టిని సాధించామా? ఫలితం అయిపోయా తప్ప. ఎక్కడ బ్రదరు అంత సమయం ఎక్కడ ఉంటుంది మాకు? అనారోగ్యం వచ్చి బాధపడుతున్నప్పుడు ప్రార్థన ఎలా చేయగలుగుతామండి? ఆందోళనకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తున్నప్పుడు ప్రార్థన ఎలా చేయగలుగుతామండి? హల్లెలూయా. అసలే భయంకరమైన పొజిషన్లో మేము ఉన్నప్పుడు మేము ప్రార్థన ఎలా చేయగలుగుతామండి? మా పరిస్థితులే మాకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నప్పుడు చాలామంది అనేటువంటి మాట. ప్రార్థనే వస్తుందండి నీకు పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు? పొజిషనే బాగాలేనప్పుడు ప్రార్థన ఏం చేస్తామండి అంటున్నారా ప్రియులారా? మాకు అసలే అనారోగ్యం పరిస్థితుల్లో మేము బాధపడుతున్నప్పుడు మేము ఇంకేం ప్రార్థన చేస్తామండి? కష్టం కదండి అంటామన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ విషయాలు ఏది మర్చిపోకూడదు మీరు. అనారోగ్యంలో దేవునికి ప్రార్థన చేయాలి. యోబు గారికి భయంకరమైన కురుపులు, ఇబ్బందులు ఇదంతా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభుగా ఆయన. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ప్రార్థన చేస్తూ ఉండాలంటాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మీకు నేను ఇంత ఎక్కువ సమయం దీన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆపత్కాలం నీవు నాకు మొర్ర పెట్టు, నేను నాకు ఉత్తరమిస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చివరగా మరి లూకాసు వార్త 18:1 చూసుకుందాం మనం ప్రియులారా. చివరగా లూకాసు వార్త 18 మొట్టమొదటి వచనం. హల్లెలూయా. లూకాసు వార్త 18 మొట్టమొదటి వచనం చూసినట్లయితే మనం అక్కడ ఇంకొక అమూల్యమైనటువంటి సత్యాన్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాను. లూకాసు వార్త 18 మొట్టమొదటి వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, లూకాసు వార్త 18 మొట్టమొదటి వచనంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏంటంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. హల్లెలూయా. వారు విసుకక నిత్యము. ఇలా చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటాను.
ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలు మీకు అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను, నిత్యము ప్రార్థన చేయవలను. వావ్, చూడండి, అసలు మనం పొద్దుటే వేకుజామున లేసి ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయాలి, శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి, ఆపత్కాలం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి, అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రార్థన చేయాలి. మరి ఏం చేయాలంటే నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్యము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు. నిత్యము, నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉండాలంటాడు. మొదటి దశలోనికి 5:18 ప్రకారం ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలా చేయడం దేవుని యందు యేసుక్రీస్తునందు మీ చిత్తము అని చెప్పి దేవుని వాక్యం మనకు అక్కడ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దయచేసి గమనించండి, ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమయంలో చేయాలంటండి, వేకుజామున లేచి ప్రార్థన చేయాలి. మార్కు 1:35 ప్రకారం మధ్యాహ్నం అందు ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యం 3:10-9 ప్రకారం రాత్రి వేళ ప్రార్థన చేయాలంటే లోక 6:12 ప్రకారం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. మన యోహాను 6:11 ప్రకారం శ్రమల కాలంలో, యాకోబు 5:13 ప్రకారం శ్రమల కాలంలో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆపత్కాలంలో కీర్తనలు 50:15 ప్రకారం ఆపత్కాలమందు దేవునికి మనం మొరపెట్టాలంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అనారోగ్య పరిస్థితుల్లో యాకోబు 5:14 అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఆందోళన చెందకూడదు, భయపడిపోకూడదు, దిగులు చెందకూడదు, కేవలం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ చివరిది చాలా అద్భుతంగా ఉంది కదండి. విసుకక నిత్యము ప్రార్థన చేయవలను, నిత్యము ప్రార్థన చేయవలను. కాబట్టి ఎంతకాలం ప్రార్థన చేయాలండి? నిత్యము. హల్లెలూయా. ప్రేమించేదా యేసుదేవా నే మట్టిలో చేరే వరకు. చాలా అద్భుతమైన పాట. మట్టిలో చేరేంత వరకు అని పాడుతూ ఉంటుంటాం. మరి నిజంగా మనం అలా దేవుని స్తుతించగలుగుతున్నామా? నిజంగా దేవుని అలా మహింపరచగలుగుతున్నామా? నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? అప్పుడప్పుడు చేస్తున్నామా? కుదిరినప్పుడు చేస్తున్నామా? సిఇఓలు ఉంటారు చాలామంది. క్రిస్మస్, ఈస్టర్ ఓన్లీ. సిఇఓ అంటే ఏంటంటే క్రిస్మస్, ఈస్టర్ ఓన్లీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇలాగా మనం ఏదో క్రిస్మస్ రోజున చర్చికి వెళ్దాం అనుకున్నాం, లేకపోతే ఎప్పుడో కుదిరినప్పుడు ప్రతి సండేనే వెళ్ళాలా, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలతో చాలామంది జీవిస్తూ ఉంటుంటారు. కానీ దేవుడు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే నిత్యము ప్రార్థన చేయవలను. విసుకక. నిత్యము ప్రార్థన అంటే ఏం చేయలేము? విసుగు ఉండకూడదు అనమాట. విసుగు లేకపోతేనే నిత్యము ప్రార్థన చేయగలుగుతాం. చాలామంది ఈ రోజున చాలా సబ్జెక్ట్ ఉంటుంది, చాలా అన్నీ ఉంటాయి, కానీ సహనం ఉండదు అనమాట. కాబట్టి విసుగుకు పోకూడదు మనం ఏదైనా పని చేసినప్పుడు. చాలామంది మరి దేవుని సన్నిధిలో పాటలను ఫోన్ చేస్తున్నప్పుడు మాకు చాలా కాల్స్ వస్తుంటుంటాయి. వాళ్ళు కాల్ చేసిన తర్వాత మీరు ఎందుకు కస్టమర్కి వెళ్ళి కాల్ చేస్తుంటుంటారు కదా, ఎయిర్టెల్లో, ఐడియా ఇవన్నీ కూడాను. వెంటనే కలదు అక్కడ, ఒక 5 నిమిషాలు లైన్లో ఉండమంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి, నిత్యము ప్రభులో గడుపుతూనే ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం వినిచినటువంటి మీరు మరి నిత్యము ప్రార్థన చేయాలి. ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి, వేకుజామున లేచి ప్రార్థన చేయాలి, మధ్యాహ్నంలో, రాత్రివేళ, భోజనం చేసేటప్పుడు, శ్రమల కాలంలో, ఆపత్కాలంలో, అనారోగ్యంలో. నిత్యము. ఆ సమస్య లేదు, ఈ సమస్య లేదు, ఇంకా ఆ టైం ఈ టైం కాదు, నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
మనం ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనం ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇందులో ఉన్నటువంటి క్వాలిటీస్ మనకి ఏమైనా ఉన్నాయా అసలే? హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు నా ప్రభా. హల్లెలూయా. ప్రియులారా, ఇందులో మనం ఏ క్వాలిటీ మనలో ఉన్నది? వేకుజామునే ప్రార్థించే క్వాలిటీ మనలో ఉన్నదా? మధ్యాహ్నం ప్రార్థన చేసే క్వాలిటీ మనలో ఉన్నదా? రాత్రివేళ ప్రార్థన చేసే మరి ఉన్నదా మనకి? భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం మనం ఏ సందర్భంలోనైనా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. శ్రమల కాలంలో మన శ్రమలు వచ్చినప్పుడు ముందు ప్రార్థించగలుగుతున్నామా? శ్రమలు వచ్చినప్పుడు తలుపేసుకుని మనం ప్రార్థించగలుగుతున్నామా? ఆపత్కాలంలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆపత్కాలంలో మనల్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము అని ప్రార్థన చేయాలి. ఆపత్కాలంలో ప్రార్థన చేయాలి. బ్రదర్ ప్రార్థన చేయండి మా కోసం అంటుంటారు చాలామంది. వెరీ గుడ్. ఆపద వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. విడుదలను దేవుడు ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంటాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్యల, పేదరికమా, నిరుద్యోగమా, ఏ సమస్య అయినా పరిష్కారం ప్రార్థన. హల్లెలూయా. మరి దేవుడు యొక్క మరి విషయాలు మీ ముందుకు తీసుకురాటకు కృప చూపించి ఉన్నాడు. మరి ఇది మెసేజ్ని ఇక్కడితో ఆఫ్ చేయాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఉన్నారు, మీరు ప్రార్థన చేయాలి, అందరూ కూడా ప్రార్థించడానికి ఎక్కువ సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మెసేజ్ని ఆఫ్ చేయాలనుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం. 12:40 అయిపోయింది సమయం. అప్పుడని మనంతా కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి వారు ప్రార్థించేవారుగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు గొప్పవాడు అండి, దేవుడు మహోన్నతుడు. కాబట్టి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం మనం? ఇందులో కనీసం ఒక్క ప్రార్థన కన్నా మనకి ఇంటర్లింక్ ఉన్నదా? కనీసం ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేస్తున్నామా? మధ్యాహ్నం చేస్తున్నామా? రాత్రి తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నామా? భోజనం చేసేటప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామా? శ్రమలో ప్రార్థన చేస్తున్నామా? ఆపత్కాలంలో మనం దేవునికి మొరపెడుతున్నామా? అనారోగ్యాలతో ఉన్నప్పుడు మనం దేవుని మొరపెడుతున్నామా? హల్లెలూయా. నిత్యము ప్రార్థన చేయాలంటండి. పొద్దు చేస్తే సరిపోతుందా బ్రదరా? మధ్యాహ్నం చేస్తే సరిపోతుందా? సాయంత్రం చేస్తే సరిపోతుందా? ప్రొద్దుటే చేస్తే మొత్తం అన్నీ చేయవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేయాలనేటువంటి విషయాన్ని నేను మరి రేపటి కాల సమయంలో ధ్యానించుకుందాం. ఈరోజు మరి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని మనం నిత్యం ప్రార్థన చేయవలను. మత్తయి సువార్త 18:1 గుర్తుపడండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేకుజామున లేచి ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం అందు ప్రార్థన చేయాలి, రాత్రి వేళ ప్రార్థన చేయాలి, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయాలి, శ్రమల కాలంలో ప్రార్థన చేయాలి, ఆపత్కాలంలో ప్రార్థన చేయాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన నిత్యము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన పనే ప్రార్థన, ఊపిరి అనమాట. ఊపిరి నిత్యము తీసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊపిరి ఎలాగైతే నిత్యం తీసుకుంటూ ఉంటారో అలాగే మనం దేవుని సన్నిధిలో ఊపిరి పీల్చుకోవటం మానేస్తేనే, అంటే ప్రార్థన చేయటం మానేసినట్లు లెక్క అనమాట. కాబట్టి మనలో ఉన్న ఊపిరిని ప్రభు కొరకు ఉపయోగిద్దాం, ప్రార్థించడానికి ఉపయోగిద్దాం. ప్రభు మనల్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి బ్రదర్? ఏది ప్రార్థనకు మంచి సమయం ఏది అని అనుకుంటున్నారా? వేకువజామున లేవండి, మధ్యాహ్నం అందు కూడా చేయండి, రాత్రి వేళ చేయండి, భోజనాన్ని చేసేటప్పుడు, భోజనానికి ముందు, శ్రమల కాలంలో ప్రార్థన చేయండి, ఆపత్కాలంలో ప్రార్థన చేయండి. నిత్యము కూడా ప్రార్థన చేయాలి, నిత్యము కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము. కాబట్టి మనం ప్రార్థన చేద్దామా? నిత్యము ప్రార్థించేవారుగా ఉందామా? సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆపత్కాలం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, భోజనం చేసినప్పుడు, భోజనం ఉన్నా లేకపోయినా, ఇంటి నిండా సమస్యలే ఉన్నా అవేమీ పట్టించుకోకుండా మనం ప్రభుని మహింపరిద్దాం ముందు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు.
హల్లెలూయా. ప్రభు ఈరోజు మేము ధ్యానించినటువంటి ఏ సమయంలో ప్రార్థన చేయాలనేటువంటి విషయాన్ని మేము ధ్యానించాం. మరి నిజంగా అందరూ ఉన్న ఆయా సమయాల్లో నేను స్తుతిస్తూ నేను మహింపరుస్తూ ఘనపరిచినట్లు సహాయం చేయమని నా ప్రభు ఎత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడాలి దేవా, సహాయం చేయాలి దేవా. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మరి అందరికీ ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తాం. ఈ యొక్క మెసేజ్ ద్వారా దేవుడు మిమ్మల్ని అందరిని బలపరిచున్నాడని మేము నమ్ముచున్నాం. మరి మీరు ఏ విషయంలో నేను బలపడినట్లయితే వెంటనే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, అద్భుతమైనటువంటి వర్తమానం వివరించడానికి నువ్వు కృప చూపించావు. విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయం నాటబడి ఫలించడానికి అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.